టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీల తక్కువ కాలంలోనే చాలా స్టార్డమ్ తెచ్చుకున్నారు. అందంతో పాటు అద్భుతంగా డ్యాన్స్ చేయడం కూడా ఈ తెలుగు అమ్మాయికి కలిసి వచ్చింది. దీంతో స్టార్ హీరోలతో వరుసగా సినిమాల్లో శ్రీలీల ఛాన్స్ దక్కించుకున్నారు. అయితే బాక్సాఫీస్ వద్ద వరుసగా సినిమాలు బోల్తా కొట్టడంతో ఇటీవల ఆమెకు అవకాశాలు కాస్త తగ్గాయి. అయితే మళ్ళీ జోరు పెంచారు. త్వరలోనే శ్రీలీల బాలీవుడ్లో అడుగుపెట్టనున్నట్టు తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీఖాన్ నటిస్తున్న చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా అవకాశం దక్కించుకున్నారని తెలుస్తోంది. ది లేర్ పేరుతో రూపొందనున్న ఈ మూవీలో ఇబ్రహీం సరసన శ్రీలీల హీరోయిన్గా ఎంపికయ్యారని బాలీవుడ్ మీడియా వెల్లడించింది. ది లేర్ చిత్రానికి కృణాల్ దేశ్ముఖ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ కోసం ఇప్పటికే శ్రీలీలకు అడ్వాన్స్ కూడా ఇచ్చారట మేకర్స్. ఈ చిత్రాన్ని మ్యాడ్ డక్ ఫిల్మ్స్ పతాకంపై వినేష్ విజన్, పూజా విజన్ నిర్మిస్తున్నారు. ది లేయర్ మూవీ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందనుందని తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా కాస్త జరిగింది. శ్రీలీల వచ్చిన తర్వాత మళ్ళీ షూటింగ్ మొదలు పెట్టాలని మూవీ టీం నిర్ణయించిందని తెలుస్తోంది. 2025లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేలా మూవీ యూనిట్ ప్లాన్ చేసుకుంటోంది. స్కంద, ఆదికేశవ, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలు గతేడాది బాక్సాఫీస్ వద్ద భారీగా నిరాశపరిచాయి. భగవంత్ కేసరి విజయం సాధించిన ఈ మూవీలో ఆమెది హీరోయిన్ పాత్ర కాదు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో శ్రీలీల హీరోయిన్గా నటించిన గుంటూరు కారం కూడా హిట్ కాలేకపోయింది. దీంతో శ్రీలీలకు సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. అయితే ఈ భామ జోర్ మళ్ళీ ఇప్పుడు పెరుగుతోంది. నితిన్ హీరోగా నటిస్తున్న రాబిన్ హుడ్ సినిమాలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్నారు. వెంకీ కుడుంలా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా ఉన్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలోనూ శ్రీలీల హీరోయిన్గా ఉన్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం నిలిచిపోయింది. మాస్ మహారాజా రవితేజతో శ్రీలీల మరోసారి కలిసి నటించనున్నారని తెలుస్తోంది. రవితేజతో చేసిన ధమాకా మూవీతోనే లీల ఒక్కసారిగా పాపులర్ అయ్యారు. ఇప్పుడు ఆ కాంబినేషన్ మరోసారి రిపీట్ కావడం దాదాపు ఖాయంగా కనిపిస్తుంది. భాను భోగవరపు ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. సామాజవర్గమన మూవీలో రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్న భాను ఈ చిత్రంతో దర్శకుడుగా మారనున్నారు. శ్రీలీల నటించడంపై మూవీ యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కోలీవుడ్లో అజిత్ కుమార్ నటిస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంలోనూ శ్రీలీల నటిస్తారనే రూమర్లు ఉన్నాయి. ఇక ది లేయర్లో బాలీవుడ్లోనూ శ్రీలీల అడుగుపెట్టనున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీ టీం నుంచి కూడా ఈ విషయంపై త్వరలోనే ప్రకటన వస్తుందని తెలుస్తోంది. ఈ సినిమా హిట్ అయితే బాలీవుడ్లోనూ శ్రీలీలకు బాగా అవకాశాలు ఉంటాయి.